హాయ్, వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ సతీష్. ఈరోజు మనతో పాటు ప్రముఖ సీనియర్ రాజకీయ విశ్లేషకులు అప్సాన్ రాజేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడుతూ ఏపీలోని వివిధ కీలక రాజకీయ అంశాలపై విశ్లేషణ చేద్దాం. నమస్తే రాజేష్ గారు. రాజు గారు, నిన్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూసే ఉంటారు. ఆయన ప్రెస్ మీట్ చూస్తే ఎప్పుడూ లేని విధంగా కొంచెం ఎక్కువగా నవ్వటం అయితే చూసాము. కారణం ఏంటో తెలియదు కానీ ఆయన చెప్తున్న సుభాషితాలు ఏవైతే ఉన్నాయో ఆయన ఆచరించాడంటారా? అంటే నీతులు, నీతి, నియమాలు, రకరకాలుగా చాలా ఆయనకి సంబంధం లేని విషయాలు చాలా మాట్లాడాడు. సో ఆయన ప్రెస్ మీట్ గురించి క్లుప్తంగా మీ విశ్లేషణ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు నేనటి ప్రెస్ మీట్లో ప్రభుత్వం మీద ముందు చాలా రాజకీయ విమర్శలు చేశారు. రైట్. అంటే ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకి సంక్షేమ పథకాలు అందిస్తాము అని చెప్పని వాగ్దానం చేసి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని వంచిస్తుంది అని చెప్పని మాట్లాడుతున్నారు. అదే సందర్భంలో వ్యవస్థల్ని విధ్వంసం చేస్తున్నారు, అప్పుల పాలు చేస్తున్నారు, పారిశ్రామికవేత్తల్ని రాష్ట్రంలోకి రానివ్వటం లేదు, సజ్జన్ జిందాల్ వంటి వాళ్ళని కేసుల పాలు చేస్తూ పారిశ్రామిక వర్గాల్లో తప్పుడు సంకేతాలు పంపిస్తున్నారు అని చెప్పని, అంటే ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో వాస్తవంగా రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటి అనేది గమనించుకోని స్థితిలో ప్రజలు ఉన్నారని చెప్పని భావిస్తున్నారేమో తెలీదు. రకరకాల అంశాలు ప్రస్తావించారు. ఇదే సందర్భంలో ఈ మధ్యకాలంలో ఆయన పార్టీ నుంచి గతంలో 3 రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసిన అంశాన్ని గురించి ప్రస్తావిస్తూ, అలాగే ఈ మధ్యకాలంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా, రాజ్యసభ పక్ష నాయకుడిగా, మాజీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి అటు రాజ్యసభ సభ్యత్వానికి ఇటు పార్టీకి కూడా రాజీనామా చేసిన అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతకి ప్రాధాన్యత ఇవ్వాలి, అధికారంలో ఉన్న వాళ్ళ ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగిపోతే మన వ్యక్తిత్వం ఏముంటుంది, క్రెడిబిలిటీ, క్యారెక్టర్ అని చెప్పని చాలా సుభాషితాలు చెప్పారు ఆయన. అవి వింటుంటే ఒక్కోసారి నాకు కూడా నేను చాగంటి గారి ప్రవచనాలు వింటున్నానా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ వింటున్నా అని చెప్పని నాకు కూడా డౌట్ వచ్చింది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు అని అంటే, తన పార్టీ రాజ్యసభ సభ్యులు ప్రస్తుత అధికార పార్టీ వైపు ఫిరాయించుతున్నారు, ఇది విలువలకి, వ్యక్తిత్వానికి, విశ్వసనీయతకి సవాలుగా మారుతుంది, వాళ్ళ క్యారెక్టర్ లూజ్ అవుతున్నారు అని చెప్పని మాట్లాడుతున్నారు. అంటే ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీ వైపు ఫిరాయించడం బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రస్తుతం అనుభవపూర్వకంగా ఎదురైన నేపథ్యంలో దాన్ని ఆయన ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు తన పార్టీ నుంచి ఫిరాయించిన వాళ్ళకే ఈ సూత్రం వర్తిస్తుందా, లేదు రాజకీయాల్లో ఒక పార్టీ నుంచి నెగ్గి ఇంకో పార్టీ వైపు ఫిరాయించిన ఎవరికైనా ఇది వర్తిస్తుందా, ఇది ఆయన మొట్టమొదటి వివరణ ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే విలువలు, విశ్వసనీయత రాజకీయాల్లో కొనసాగుతున్న ఏ నాయకుడికైనా వర్తిస్తాయి అనేది కనుక చెప్పదలుచుకుంటే ఆయన మొట్టమొదటిగా విమర్శించాల్సింది 1978లో నాటి రెడ్డి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా నెగ్గి, అలా ఎమ్మెల్యేగా నెగ్గిన 2 వారాలకే నాటి అధికార కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి గారిని మొట్టమొదటిగా విమర్శించాలి. ఆ రోజు అసెంబ్లీలో నాటి సీనియర్ నాయకులు బాటం శ్రీరామ్మూర్తి గారు ఒక పోలికతో రాజశేఖర రెడ్డి గారి పార్టీ ఫిరాయింపుని ప్రస్తావించారు. కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురు కాళ్ల పారాణి ఆరకముందే పెళ్లిపేటల మీద నుంచే లేచిపోయినట్టుగా రాజశేఖర రెడ్డి మా పార్టీ నుంచి నెగ్గి అధికార కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు అని చెప్పని అసెంబ్లీ వేదికగా బాటం శ్రీరామ్మూర్తి గారు చేసిన ప్రస్తావన ఈనాటికి అసెంబ్లీ రికార్డ్స్లో ఉంది. మరి పార్టీ ఫిరాయించడం, క్యారెక్టర్, క్రెడిబిలిటీ ఇటువంటి వాటికి భంగకరం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పదలుచుకుంటే అటువంటి ప్రస్తావన మొట్టమొదటిగా వర్తించేది తన తండ్రికి. అలాగే రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా విలువలు, విశ్వసనీయత పాటించారా? ఒకసారి గుర్తు చేసుకుందాం మనం ఆయన రాజకీయ నేపథ్యాన్ని. తనని
ఓదార్పు యాత్ర చేయనివ్వటం లేదు అనే కారణాన్ని సాగ్గా చూపిస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి విభేదించి, అంటే 2009 సెప్టెంబర్ 2 వాళ్ళ నాయనగారు చనిపోయిన తర్వాత వాళ్ళ నాయనగారి ముఖ్యమంత్రిత్వాన్ని వారసత్వంగా తనకే కట్టబెట్టాలి అని చెప్పని సంతకాలు సేకరణ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ అధిష్టానం దాన్ని పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వాలకి వ్యతిరేకంగా విపరీతమైన ఒత్తిడి పెంచి నిత్య అసమ్మతి రాజకీయాలు నడిపిన జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీతో విభేదించి తాను సొంతంగా పార్టీ ఏర్పాటు చేసుకున్న సందర్భంలో తన ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలను ఎదుర్కొన్న సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద ఏం వ్యాఖ్యలు చేశారో గుర్తు చేసుకోవాలి. ఇటలీ ఆధిపత్యానికి కడప పౌరుషానికి మధ్య జరుగుతున్న ఎన్నిక ఇది అని చెప్పని, ఇప్పుడు నన్ను ఎన్నుకోవడం ద్వారా కడప ఆత్మగౌరవాన్ని కాపాడుకున్నట్టు అవుతుంది, ఇటలీ ఆధిపత్యానికి గుణపాఠం నేర్పినట్టు అవుతుంది అని చెప్పని కడప స్థానికత ఎమోషన్ని ఫ్లేరప్ చేసి తద్వారా ఉప ఎన్నికల్లో తనకు లబ్ధి చేకూర్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత తన మీద అక్రమాస్తుల కేసు నమోదయ్యి తాను జైలు పాలైన తర్వాత తాను జైల్లో ఉండగానే అదే ఇటలీ ఆధిపత్యం ద్వారా నిలబెట్టబడ్డ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ గారికి జైలు నుంచి ప్రత్యేక అనుమతితో బయటకు వచ్చి పార్లమెంటు సభ్యుడిగా తన ఓటుని నమోదు చేసిన తీరు, నాటి విలేకరులు ఎవరికి ఓటేస్తున్నారని చెప్పినప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారికే ఓటేశానని కూడా ఆయన బహిరంగంగా చెప్పడం జరిగింది. అంటే ఎన్నికల్లో నెగ్గటానికి ఇటలీ ఆధిపత్యం అని చెప్పని కాంగ్రెస్ పార్టీ మీద ఎమోషన్స్ ఫ్లేరప్ చేసి ఎన్నికల్లో నెగ్గిన జగన్మోహన్ రెడ్డి గారు తన మీద అక్రమాస్తుల కేసు నమోదు చేయించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పని ఆరోపించిన జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా తన పొజిషన్ కన్సాలిడేట్ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ మీద విషం జిమ్మిన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రపతి ఎన్నిక దగ్గరికి వచ్చేటప్పటికి తాను జైలు నుంచి బయటికి రావాలి అని అంటే, తనకి బెయిల్ దక్కాలి అని అంటే అదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో కొనసాగుతున్న నేపథ్యంలో వారి ఆశీస్సులు ఉంటేనే సాధ్యమనే ఉద్దేశంతో వారి రాష్ట్రపతి అభ్యర్థికే మద్దతు తెలిపిన అంశం గుర్తు చేసుకోవాలి. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి విలువలు, విశ్వసనీయత, మాట తప్పని మడం తిప్పని ఏమైందో మరి ఆయనే సమాధానం చెప్పాలి. ఆ తర్వాత రోజుల్లో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కలిపి పోటీ చేసిన నేపథ్యంలో వారికి రాజకీయ ప్రత్యర్థిగా పోటీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలలో పరాజయం పొంది భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికార బాధ్యతలు చేపట్టబోతున్న సందర్భంలో తన రాజకీయ ప్రత్యర్థి తాను ఎవరి మీద అయితే ఎన్నికల్లో పోటీ చేశాడో, ఎవరైతే ఎన్నికల్లో విజయం సాధించారో వారి నేతృత్వంలో కేంద్రంలో అధికార బాధ్యతలు చేపట్టబోతున్న సందర్భంలో రాష్ట్రంలో కూటమిగా పోటీ చేసిన తెలుగుదేశం కన్నా ముందుగా తాను తన పార్టీ నుంచి నెగ్గిన పార్లమెంటు సభ్యులతోటి అదే నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ నరేంద్ర మోడీ గారికి అభినందనలు తెలిపొచ్చిన సంగతి గుర్తు చేసుకోవాలి మనం. మీ రాజకీయ ప్రత్యర్థి ఎన్నికల్లో మీ పైన నెగ్గిన పార్టీ వారు ప్రభుత్వంలో బాధ్యతలు చేపడుతుంటే మీరెందుకు వెళ్ళి వారిని అభినందించి వచ్చారు? వారి అలయన్స్ పార్ట్నర్ కన్నా ముందు మీరెందుకు వెళ్ళి వాళ్ళకి అభినందనలు తెలిపి రావాల్సి వచ్చింది? ఆ తర్వాత 2019 వరకు 5 సంవత్సరాల తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి అన్ని బిల్లులలో, అన్ని సందర్భాల్లో కూడా మద్దతు తెలిపిన అంశం గుర్తు చేసుకోవాలి. ఆ రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ గారిని ప్రకటిస్తే రామ్నాథ్ కోవింద్ గారు ఎన్డీఏ అలయన్స్ పార్ట్నర్గా ఉన్న తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష మద్దతు చూరకొనడానికి ఆయన హైదరాబాద్ వచ్చి అమరావతి ప్రయాణం అవుతున్న సందర్భంగా బేగంపేట ఎయిర్పోర్ట్లో తనకి మద్దతు ప్రకటించిన తెలుగుదేశం పార్టీ కన్నా ముందుగానే తన రాజకీయ ప్రత్యర్థి ప్రతిపాదించిన రామ్నాథ్ కోవింద్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు బేగంపేట ఎయిర్పోర్ట్లోనే మద్దతు తెలిపి విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇరువురు కూడా రామ్నాథ్ కోవింద్ గారి కాళ్ళకి నమస్కారం చేసిన సంగతి లైవ్ టీవీలో మనందరం చూసాం. మరి ఆ రోజు అధికార పక్ష అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ గారికి మద్దతు తెలిపి ఈనాడు అధికార పక్ష అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ గారికి మద్దతు తెలపడాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు? అంటే ఎప్పుడో 6-7 సంవత్సరాల నాడు జరిగిపోయిన సంఘటనలు ఇప్పుడు ప్రజలకి గుర్తు లేవు అనుకుంటున్నారా? లేదు, ఆ ఎన్నికలు పూర్తయిపోయి 2019 తర్వాత మీరు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ తోటి ఏ విధమైన సైద్య కొనసాగించారో చూసాం. తర్వాత 2024 ఎన్నికలు పూర్తయిన తర్వాత 2024 ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం అలయన్స్ పార్ట్నర్లుగా పోటీ చేసిన తర్వాత, మీరు ఎన్నికల్లో గౌరవటం ఎదుర్కొన్న తర్వాత, మీకున్న రాజ్యసభ పక్ష మద్దతుతోటి రాజ్యసభ వైస్ చైర్మన్ ఎన్నికకి మీరు భారతీయ జనతా పార్టీకి సహకరించారు. అలాగే మీకున్న లోక్సభ పక్షంతో స్పీకర్ ఎన్నికకి మీరు సహకరించారు. మీరేం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం ప్రభుత్వ ఎన్నికలకి దూరంగా ఉండలేదే. అధికారంలో ఎవరుంటే వాళ్ళ పంచన చేరటం, వాళ్ళ ప్రాపకం పొందటం అనేది మీకు సునాయాసంగా అలవాటైపోయిన ప్రక్రియ. మరి ఎన్నికలలో విభేదించిన పార్టీ పంచనే వాళ్ళ అధికారంలో చేరగానే ఏ అవసరాల కోసం, ఏ ప్రాపకం కోసం మీరు వాళ్ళ పంచం చేరుతా ఉన్నారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కాళ్ళకు మీరు నమస్కారం చేశారు. రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ గారి కాళ్ళకు మీరు నమస్కారం చేశారు. అలాగే పొరుగు రాష్ట్రం కేసీఆర్ గారి ఆహ్వానం మేరకు వారింటికి భోజనానికి వచ్చిన సందర్భంగా కూడా మీ సమక్షంలో మీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి గారు కేసీఆర్ గారి కాళ్ళకు నమస్కారం చేశారు. అంటే ఏ విధమైన సంకేతం పంపిస్తూ ఉన్నారు మీరు? మీ విశ్వసనీయత, మీ క్రెడిబిలిటీ, మీ క్యారెక్టర్ ప్రజల్లో చాలా చర్చనీయాంశంగా అంటే మీ నడత ఎలా ఉంది, మీరు మీ అవసరాల రీత్యా ఎంతగా దిగజారుతున్నారు అనేది చాలా సందర్భాల్లో నిర్ధారణ అయింది. కాబట్టి మొన్నటి ఎన్నికల్లో మీ ప్రచార ఆర్భాటం నుంచి బయటపడిన ప్రజలు, మీ ప్రచార ప్రలోభంతో 2019లో మోసపోయిన ప్రజలు మీ అసలు సిసలు స్వరూపం అనేది ఒక నిర్ధారణకు వచ్చారు. కాబట్టి మొన్నటి ఎన్నికల్లో ఆ విధమైన ఘోర ఓటమి మీకు దక్కించారు. ప్రజాగ్రహానికి, ప్రజల చేత్కారానికి మీరు గురయ్యారు. ఈ విషయాలన్నింటినీ విస్మరించి మీరు ఇవాళ చాగంటి గారి ప్రవచనాలలాగా విలువలు, విశ్వసనీయత అని చెప్పని మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు తప్ప, అదే సందర్భంలో శాసనసభ సమావేశాలకు హాజరు కావడానికి ముఖ్యమంత్రి స్థాయి ప్రాధాన్యత నాకు కూడా, ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చి ఆ స్థాయి ప్రాధాన్యత నాకు కూడా కట్టపెట్టాలి అంటున్నారు. మరి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు నాటి ప్రతిపక్ష నాయకుడికి ఏ స్థాయి ప్రాధాన్యత ఇచ్చారనేది కూడా ప్రజలకు ఒక స్పష్టత ఉంది. కాబట్టి వాళ్ళ మీరు ఏం చెప్పినా నమ్ముతారు అన్న భ్రమంలో నుంచి మొట్టమొదటి బయటికి రండి. 2019 ఎన్నికలకు ముందు మీరు ప్రజలను నమ్మించారు, వంచారు. ఇవాళ ఒక వంచనకారుడిగా ప్రజల ముందు మిగిలిపోయారు. కాబట్టి ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వని పనిష్మెంట్ మీకు ప్రజల నుంచి దక్కింది. కాబట్టి ఇప్పటికైనా మీరు రియలైజ్ అవ్వండి. మీరు ప్రజలని మీరు కన్విన్స్ చేయగలను, నేనేం చెప్పినా నమ్ముతారనే అభిప్రాయం నుంచి బయటకు వస్తే మీకు గౌరవప్రదంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. అంటే జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం తెలిసిన ప్రజలు ఆయనకు 11 సీట్లు ఇచ్చి ఘోర పరాజయాన్ని కట్టబెట్టారు. కానీ ఇంకా ఆయన తన అహంకారవనాలో అధికారం పోయిన అహంకారం మాత్రం తగ్గలేదనేది ఆయన మాటలు, చేష్టలను బట్టి అయితే వ్యక్తమవుతుంది. ఇకనైనా తెలుసుకొని ప్రజల పక్షాన, ప్రజల కోసం ప్రభుత్వంతో పోరాడి ప్రజల సమస్యలపై స్పందిస్తే ప్రజలు అభిమానిస్తారు తప్పితే ఈ సుభాషితాలు వల్లిస్తే ప్రజలు నమ్మరనేది ఆయన గుర్తుపెట్టుకుంటారు. ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. చూశారు కదా ఈరోజు రాజేష్ అప్పసాని గారితో విశ్లేషణ. ఈ ఇంటర్వ్యూపై మీ అభిప్రాయాలు మాకు తెలియజేయాలనుకుంటే కింద కామెంట్ చేయండి. దానికి తగు రీతిలో స్పందించడం జరుగుతుంది. సో మరొకసారి మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.